ఇంటెలిజెంట్, బ్రిలియంట్, జీనియస్ ఇలాంటి తెలివైన వ్యక్తులు ఎవరితోనూ మాట్లాడకుండా గాలిలో చూస్తూ తమలో తామే ఆలోచించుకుంటారు కదా. తమ తెలివితేటల గురించి అహంకారంతో ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా వారి గురించి అధ్యయనాలు దేని గురించైనా వారు తమకు తక్కువ తెలుసని అనుకుంటారని వినయపూర్వకంగా ఉంటారని తెలియజేస్తున్నాయి. అలాగే వారి తెలివితేటలు రోజువారీ ప్రవర్తనలో, అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తాయని సైకాలజిస్టులు చెప్తున్నారు. వాటి గురించి అర్థం చేసుకొని ఆచరిస్తే తెలివితేటలను మనమందరం కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. ఆ 10 అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం. నంబర్ 1, తమ తెలివితేటల గురించి మాట్లాడు. ఈ అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్నెస్ గురించి గొప్పలుగా అస్సలు చెప్పుకోరట. వారి మనసులో రోజువారి విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మదనం ఆలోచన జరుగుతూ ఉంటుంది. తమ ఆలోచన పరిధిని విస్తరించుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తూ తమ దృష్టిని సాధిస్తూ ఉంటారు. ఇక రెండవది, విశ్లేషణాత్మక దృష్టితో చూస్తుంటారు. ఈ తెలివైన వ్యక్తులు పరిశీలన, ప్రయోగాల ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తుంటారు. మరింత ప్రయోజనకరమైన ఫలితాల కోసం కృషి చేస్తారు. మూడవది, పరిష్కారంలో ముందుంటారు. సవాళ్ళను ఎదుర్కోవడంలో, సమస్యలను పరిష్కరించడంలో వీరు ముందుగా ఉంటారు. ఆలోచించడం, నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల, ఆత్మవిశ్వాసము, విమర్శాత్మక ఆలోచన ధోరణి పెంపొందించుకుంటారు. నాలుగవది, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని కోరుకుంటూ ఉంటారు. మీకు ఎంత ఎక్కువ తెలిస్తే తెలియని ఇంకా అంత ఉందని గ్రహిస్తారు అని ప్రఖ్యాత తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పాడు. తెలివైన వారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తుంటారు. తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకుంటూ ఉంటారు. ఐదవది, డౌట్స్ని ఎలా కనెక్ట్ చేయాలో వారికి తెలుసు. తెలివైన వారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్ అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుందట. వాటి మధ్య సంబంధాలను కనెక్ట్ చేయడం తెలుసు. అంటే ఒక అంశానికి సంబంధించిన ఎవరు చూడని లగ్జర్ పిక్చర్ను వాడు చూడగలరు. తెలివైన వారు ప్రపంచాన్ని నలుపును తెలుపులుగా, మంచిని చెడువుగా చూడగలరు. ఓపెన్ మైండ్తో ఉంటారు. విభిన్న తత్వాలు, ఆలోచనలు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆరవది, చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అన్నిటికీ సమాధానం కలిగి ఉండరు. సహజమైన ఉత్సుకతతో వారి మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆలోచింపజేసే ప్రశ్నలు అడగడం ద్వారా విస్తృతాత్మకమైన చర్చలకు దారితీస్తారు. లోతైన దృక్కోణం నుంచి విషయాలను అన్వేషిస్తుంటారు. అవగాహనను విస్తరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారికి తమ పరిమితులు తెలుసు. అందుకే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి కూడా సంకోచించరు. ఏడవది, చిన్న చిన్న వివరాలనే పైన శ్రద్ధ పెడుతూ ఉంటారు. తెలివైన వ్యక్తులు కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ రెండింటిని ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఏదైనా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడంతో పాటు ఎందుకు పని చేస్తుందో కూడా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారన్నమాట. మోడల్స్ని విశ్లేషించడం ద్వారా తరచుగా పట్టించుకొని చిన్న చిన్న వివరాలపైన శ్రద్ధ చూపుతూ ఆలోచన శక్తిని పెంచుకుంటూ ఉంటారట. ఎనిమిదవది, లోతుగా అధ్యయనం చేస్తూ ఉంటారు. ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరికి అర్థం కాని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సంక్లిష్టమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి సహేతుకమైన వివరాలను కనుగొనడంపై దృష్టి పెడుతూ ఉంటారు. ఇక 9వది, ఇతరుల పనుల గురించి ఆలోచించారు అస్సలు. ఈ తెలివైన వారు తమ పని, చదువు పట్ల అమితమైన ధ్యాస కలిగి ఉంటారు. అందువల్ల ఇతరులు చెప్పేది వినడానికి సమయం లేదా శక్తిని కేటాయించారు అస్సలు. వారికున్న అధిక ఎమోషన్స్ని, ఇంటెలిజెన్స్ వల్ల ఇతరుల చర్యల ప్రవర్తన నుంచి సులువుగా తమ దృష్టిని మళ్లించుకుంటారు. ఇక 10వది, చేసే ముందు ఆలోచిస్తారు. ఈ తెలివైన వ్యక్తులు ఏదైనా పని చేసే ముందు సమస్యల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నామని వారికి స్పష్టత రావాలి. వారి మనస్సాక్షికి తెలియాలి. అప్పుడే పని చేయడం మొదలు పెడుతుంటారు. ప్రఖ్యాత తత్వవేత్త లావోత్సే ప్రకృతి తొందరపడదు, అన్నీ జరుగుతాయి అని చెప్పినట్లు తెలివైన వ్యక్తులు కూడా తమ ప్రయత్నాల విషయంలో తొందర పెట్టరు.